మా అమ్మమ్మ గార్డెన్కి స్వాగతం అండి. మీ గులాబీలు ఎండిపోతున్నాయా? మందారాలు ఎండిపోతున్నాయా? చామంతులు కూడా ఎండిపోతున్నాయా? ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఈ ఈ మొదట్లో మట్టిలో శంకు పురుగులు పడతాయి. అవి రసం అంతా పీల్చేసి చెట్టుని పాడు చేసేస్తాయి. నేను ఇప్పుడు మీకు ఈ శంకు పురుగులు చూపిస్తాను. నేను ఎప్పటికప్పుడు చూసి జాగ్రత్త చేసుకుంటాను చెట్లు. ఇదిగోండి చూడండి, శంకు పురుగులు ఇవ్వండి. ఇవి ఇక్కడ నేను పైన ఈ ఆకులు ఇవి అన్నీ వేస్తా కదా, ఆకులు కొమ్మలు వేస్తా కదా, అందుకనే ఈ పైకే ఉంటాయి. ఇక్కడ ఏమీ లేకుండా ఖాళీగా ఉందనుకోండి, ఇవి మట్టిలో మొదట్లోకి వెళ్ళిపోతాయి. ఇదిగో ఇది చూడండి, ఇదిగో పోక్స్తుంది, ఇదిగోండి ఇవి శంకు పురుగులు అనమాట. అయిగోండి, అవి చూడండి శంకు పురుగులు. ఇవి మొక్కని పీల్చేసి తినేసేస్తాయి. అయిగోండి శంకు పురుగులు, అయిగోండి చూడండి పాకుతున్నాయి. ఇవి మట్టిలోకి వెళ్ళిపోయి ఇక మొదట్లో చెట్టుని తినేసేస్తాయి అన్నమాట. ఇక నేను ఈ పైన అంతా వేస్తాను కదా, ఆకులు కొమ్మలు అన్నీ ఈ నీడకి ఇక్కడే ఉంటాయి. ఇక ఇట్లా నేను చూసుకునే అన్ని చెట్లు ఇది ఇట్లా పాలని చల్లుతాను. ఇదిగోండి, ఈ పట్టుకుంటే లోనికి వెళ్ళిపోతాయి. అదిగో చూడండి, భూమిలో చెట్టు మొదట్లోకి వెళ్ళిపోయి తినేస్తాయి. ఇవ్వండి, ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ. ఇవే తినేసేది. ఇవి ఇట్లా చల్లాలి. ఇదిగో చూడండి, ఇవి ఒక అరగంటకి వచ్చిపోతాయి. లేకపోతే చెట్లని తినేసేస్తాయి, మొదట్లో మట్టిలోకి వెళ్ళిపోయి తినేసేస్తాయి. ఇదిగోండి, నేను ఇంతకుముందు వీడియోలో చూపించా కదా, వైలెట్ చామంతి. ఇదిగో పువ్వు అయిపోయింది. వేసవకాలం కూడా పూసినాయి చక్కగా. ఇప్పుడు జూన్ ఆఖరు వచ్చేసింది కదా, జూన్ ఆఖరిలో కూడా చక్కగా ఉంది. జూన్ జూలైలో చెట్లు కాపాడుకోవాలి, ఎందుకంటే లోపల వేడంతా వచ్చేసి ఎండిపోతాయి. ఇప్పుడు ఇక్కడ పెట్టాను కదా నేను పాలను. ఇదిగో చూడండి, ఇక్కడ మందార చెట్ల దగ్గర కూడా ఉంది, చూపిస్తాను. ఇదిగోండి ఆకుల కింద, ఇది చూడండి ఆకుల కింద. ఇదిగోండి ఆకుల కింద ఇట్లా చల్లుకోవాలి. ఇట్లా చల్లుకుంటే మనకి చెట్లు ఎన్ని సంవత్సరాలైనా ఇట్టాగే ఉంటాయి. ఇదిగో వైలెట్ బతికించాను, మే నెలలో కూడా జాగ్రత్తగా చూసి. ఇదిగో ఇడ్లీ చామంతి అన్నా కదా ఇంతకుముందు వీడియోలో, ఇది బతికించాను. ఇదిగో ఇంకో వైలెట్ అన్నా కదా ఈ పక్కన. ఇదిగో ఈ వైలెట్ కూడా జాగ్రత్తగా చూసుకుని ఈ 4 కొమ్మలు బతికించాను. ఇదిగోండి మళ్ళీ ఇదిగోండి మొగ్గలు వచ్చినాయి. జూన్ ఆఖరిలో మొగ్గలు వచ్చినాయి చూడండి. ఇదిగోండి జూన్ ఆఖరిలో మొగ్గలు వచ్చినాయి. ఈ వాన చెట్టు చూడండి చక్కగా, అన్ని చెట్లు అంటే కొంచెం ప్లేస్లోనే అన్ని చెట్లు పెట్టాను. ఈ వామ చెట్టు ఏమో ఇట్లా దడికేసి కట్టాను. ఈ వామాకు రోజు ఒక ఆకు రేతిరిపూట నీళ్ళలో వేసి ఆ నీళ్ళు తాగితే గ్యాస్ రాదు. ఇట్లా దడికేసి కట్టాను వామ చెట్టు. ఈ తెల్లనేమో కొంచెం ప్లేస్ అని ఇక్కడ పక్కనే పెట్టాను. ఇదిగోండి గులాబీ చెట్టు, ఇదిగోండి గులాబీలు. ఇదిగో గులాబీ చెట్టు దగ్గర కూడా ఉంది చూడండి. ఇట్లా ఈ ఆకులు జరిపేసి చల్లుకోవాలి ముందు. ఈ గులాబీ చెట్టు దగ్గర కూడా ఉంది.
ఇట్లా చల్లుకుంటే మనకి మొక్కలు జాగ్రత్తగా చూసుకుని ఇట్లా చల్లుకోవాలి. ఇట్లా ఆకులు వేస్తే పైనే ఉంటాయి ఈ పురుగులు. ఇట్లా ఆకులు వేయలేదనుకోండి, ఈ మట్టిలో మొదట్లోకి వెళ్ళిపోయి చెట్టు తినేస్తాయి అన్నమాట. ఇగో ఇక్కడ ఉంది చామంతి చెట్టుకి. ఇది ఒక డిసెంబర్ కొత్తగా వచ్చింది. ఇదిగోండి చూడండి, ఇక్కడ చామంతి చెట్టు. ఇది చిట్టి చామంతి. ఇదిగోండి ఇవి కూడా మొగ్గలు వచ్చినాయి. ఇదిగోండి చిట్టి చామంతి కూడా మొగ్గలు వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ చెట్ల దగ్గరే ఉంటాయి. ఇదిగోండి అయ్యో, ఇది చిట్టి చామంతి అనమాట. ఇది కూడా మళ్ళీ జాగ్రత్తగా బతికిచ్చాను. మే నెలలో జాగ్రత్తగా చూసుకుని బతికిచ్చాను. ఇదిగోండి చెట్టు చల్లుకుంటే మొదట్లో అన్ని చెట్లు మనకి సంవత్సరం అంతా ఉంటాయి. చూడండి, ఇంతకుముందు వీడియోలో చూపించిన చిట్టి చామంతి ఈ జూన్ ఆఖరిలో ఇవన్నీ మొగ్గలు వస్తున్నాయి. ఇవ్వండి ఇక్కడ ఉంది చూడండి. ఇవ్వండి అన్ని చెట్లకి ఉంటాయి. ఇట్లా చల్లుకోవాలన్నమాట. ఇట్లా చల్లుకుంటే మనకి అన్ని చెట్లు జాగ్రత్తగా ఉంటాయి. జాగ్రత్తగా సంవత్సరం అంతా ఉంటాయి. ఇదిగోండి కనకాంబరాల దగ్గర కూడా ఉంది. ఇగో చూడండి, ఇట్లా మనం అన్ని చెట్లు చూసి చల్లుకోవాలి. ఇట్లా చల్లుకుంటే మనకు అన్ని చెట్లు ఫ్రెష్గా ఉంటాయి, ఎప్పుడూ ఉంటాయి, పోవు అసలు. నేను ఈ పసుపు చామంతి పెట్టి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి కూడా ఇట్లాగే ఉంది. ఇట్లా జాగ్రత్తగా చూసుకుంటున్నా. ఇంతకుముందు వీడియోలో నల్ల గులాబీ అన్నా కదా, చూడండి ఎంత పెరిగిందో. ఇది గ్రీన్ గులాబీ అన్నా కదా, చూడండి ఎంత ఫ్రెష్గా పెరిగిందో. వేసవకాలం కూడా చూడండి ఎట్లా పెరిగిందో. మే నెలలో కూడా జాగ్రత్తగా చూసాను. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. బాయ్ అండి.